గత ప్రభుత్వంలో పోలవరాన్ని అటకెక్కించారు, అమరావతిని నాశనం చేశారు. రకరకాల జుగుప్సాకరమైన భాషలతో అక్కడ మహిళల్ని, రైతుల్ని, ఎంతోమందిని చాలా జుగుప్సాకరమైన మాటలతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు, డొక్కల్లో తన్నారు. కొంతమంది చనిపోవటం కూడా జరిగిపోయింది. సో వీటన్నిటినీ పకడ్బందీగా కేంద్ర సహకారంతో అటు పోలవరం కానీ ఇటు అమరావతి కానీ పట్టాలెక్కించి ఈ రోజున సుమారు ఈ 2 సంవత్సరాల్లో భారతదేశంలోనే 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు రావటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. రెండింటిని తర్వాత సుమారు 10 లక్షల కోట్ల పైబడి పెట్టుబడులు తీసుకురావటం అనేది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. అటు మైక్రోసాఫ్ట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఆర్సెల్ఆర్ మెటల్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 100-150 కంపెనీలు స్థాపించడానికి, గ్రౌండ్ అవటానికి అన్ని మొదలు పెట్టడం జరిగింది. పైగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా 2535 కోట్ల రూపాయలతో ఒకే చోట నిర్మించడానికి కూడా మార్గాన్ని డిపిఆర్ కంప్లీట్ అయింది.